రైట్ ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమం నేటితో ముగియనుంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్పందన కూడా లభిస్తుంది. అయితే కోటికి పైగా దరఖాస్తులు కూడా స్వీకరించడం జరుగుతుంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సో శ్రీనివాస్. ఎస్ రత్న, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లోపల కాంగ్రెస్ పార్టీ ఇటు అధికారం చేపట్టిన తర్వాత ప్రజాపాలన పేరుతో 6 గ్యారంటీ పథకాలను ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పినటువంటి నేపథ్యం లోపల ప్రజాపాలనలో భాగంగా 6 గ్యారంటీ పథకాల అమలు కోసము ఇటు ప్రతి గ్రామం లోపల జిల్లాల వారీగా ప్రతి గ్రామము మండలం లోపల అన్నిటి లోపల కూడా ఇటు దరఖాస్తుల స్వీకరణ ప్రజాపాలన లోపల దరఖాస్తుల స్వీకరణ చేస్తున్నది. గత నెల 28 నుంచి ఏదైతే దరఖాస్తుల స్వీకరణ చేస్తున్నటువంటి క్రమం లోపల నేడు సాయంత్రం వరకు కూడా ఇటు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు మొత్తం కూడా ఇటు దరఖాస్తుల స్వీకరణకు ఈ రోజు చివరి రోజు కావడంతో దాదాపుగా ఇప్పటికే ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా, పెద్దపల్లి, తర్వాత జగిత్యాల 4 జిల్లాల లోపల కూడా ఇటు అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ఇటు గ్రామాల లోపల కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు ప్రజలు గ్రామాల లోపల ఉన్నటువంటి ప్రజలు కూడా పెద్ద ఎత్తున కూడా 6 గ్యారంటీ పథకాల అమలుకు సంబంధించి దరఖాస్తులు ఇటు ప్రజాపాలన లోపల చేసుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా ఇటు పెద్ద ఎత్తున కూడా స్పందన కూడా రావడం కూడా జరిగింది. ఇటు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 2,87,383 దరఖాస్తులు రాగా జగిత్యాల జిల్లా లోపల 2,83,438, సిరిసిల్ల జిల్లా లోపల 1,50,808, పెద్దపల్లి జిల్లా లోపల 2,52,102 దరఖాస్తులు పెద్ద ఎత్తున కూడా ఇటు దాదాపుగా ఇప్పటికే ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తంగా 8 లక్షల వరకు కూడా దరఖాస్తులు రావడం కూడా జరిగింది. అంటే ఖచ్చితంగా ఇటు అధికారంలోకి చేపట్టిన తర్వాత మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీ పథకాలను ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పినటువంటి నేపథ్యం లోపల వచ్చిన వారం రోజుల లోపలనే 2 గ్యారంటీ పథకాలను కూడా అమలు చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల చాలా రోజుల నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లోపల బీఆర్ఎస్ ఇటు గవర్నమెంట్ చేపట్టిన తర్వాత ఎక్కడ కూడా రేషన్ కార్డు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కావున ఇప్పుడు కొత్తగా నూతన దంపతులు కావచ్చు, గత 5-6 సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకున్న పిల్లలు పుట్టిన వారికి కూడా రేషన్ కార్డు లేకపోవడంతో పెద్ద ఎత్తున కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన లోపల దరఖాస్తు చేసుకోవడానికి అయితే పెద్ద ఎత్తున కూడా గ్రామాల లోపల దరఖాస్తులు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఈ రోజు సాయంత్రం వరకు కూడా దరఖాస్తుల స్వీకరణ అయిపోయిన తర్వాత ఇటు ఏదైతే మండలాల వారీగా ఇటు ఖచ్చితంగా గ్రామాల లోపల స్వీకరించినటువంటి దరఖాస్తులను డాటా ఎంట్రీ రూపం లోపల ఇటు ఆన్లైన్ చేయడానికి మండలాల వారీగా ఇటు ఆపరేటర్లను కూడా ఇప్పటికే తీసుకోవడం కూడా జరిగింది. ప్రతి జిల్లా కేంద్రం లోపల కూడా ఆపరేటర్లకు నిన్న శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు ఉదయం పూట తర్వాత మధ్యాహ్నం పూట 2 షిఫ్ట్ల లోపల దరఖాస్తులను ఆన్లైన్ లోపల చేయడం జరుగుతుంది. ప్రతి ఆపరేటరు వారికి నిర్దిష్ట 750 దరఖాస్తులు ఇటు వారి యొక్క షిఫ్ట్ లోపల ఆన్లైన్ చేయాలని సూచించినటువంటి నేపథ్యం లోపల ఎక్కడ ఎలాంటి తప్పులు దొరకకుండా ఆన్లైన్ లోపల చేయాలని ఇప్పటికే అధికారులు ఇటు ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రతి మండలం లోపల ఎంపీఓలు కానీ, తర్వాత ఆర్డీఓలు కానీ, డిపిఓలు కానీ వీళ్ళందరూ కూడా ప్రజాపాలన లోపల తీసుకున్నటువంటి ఏదైతే స్వీకరించినటువంటి దరఖాస్తులు ఉన్నాయో దరఖాస్తులను రేపటి నుంచి ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభించనున్నారు. దాదాపుగా ఇప్పటికే ఇటు 8 లక్షలకు పైగా ఆన్లైన్ ఇటు దరఖాస్తులు రావడంతో ఇవన్నీ కూడా రేపంచెల్లి ఆన్లైన్ చేయడానికి అయితే అధికారులు సన్నద్ధమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ప్రజాపాలన లోపల దరఖాస్తులు అయితే ఈ రోజు సాయంత్రం వరకు కూడా కొనసాగేటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం 10 లక్షల వరకు కూడా దరఖాస్తులు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది రత్నమ్మ. రైట్ శ్రీనివాస్, అయితే ఇప్పటికే మనం విజువల్స్ లో చూస్తూ ఉంటే అటు మహిళలు కానీ వృద్ధులు కానీ భారీ ఎత్తున వచ్చి తమ దరఖాస్తులను సమర్పించుకోవడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే సాయంత్రం వరకు జరిగే ఈ ప్రజాపాలన కార్యక్రమం ఏ సమయం వరకు వాళ్ళ దరఖాస్తులను తీసుకునే అవకాశం కనిపిస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలనలో భాగంగా 28 నుంచి కూడా ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఆ దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతున్నది. ఈ రోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు కూడా ఏ సమయం అయినా కానీ దరఖాస్తుల స్వీకరణకు ఏ సమయం అయినా కానీ ఈ రోజు వరకు అయితే లాస్ట్ డేట్ ఉన్నది. సాయంత్రం 6 గంటల వరకు కూడా దరఖాస్తులు స్వీకరిస్తారు. మొత్తంగా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వము ఇటు అధికారం చేపట్టిన తర్వాత ప్రజాపాలనలో భాగంగా 6 గ్యారంటీ పథకాలు ఏవైతే అమలు చేస్తామని చెప్పినటువంటి నేపథ్యం లోపల
6 గ్యారంటీ పథకాలు అంటే ఖచ్చితంగా గ్రామాల లోపల ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవాలని చెప్పడం కూడా జరిగింది. ఈ దరఖాస్తు ఫారాలకు ఎట్టి పరిస్థితి లోపల కూడా ₹1 చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తు ఫారాలు కూడా నేరుగా గ్రామ పంచాయతీ లోపల లభ్యమవుతాయని చెప్పి ఉచితంగానే ఫాములు ఇవ్వడం కూడా జరిగింది. ప్రజలు కూడా పెద్ద ఎత్తున కూడా స్పందన రావడం జరిగింది. 6 గ్యారంటీ పథకాలను తాము లబ్ధి పొందడానికి వీలుగా ఇటు పెన్షన్దారులు కావచ్చు, తర్వాత ఇటు రేషన్ కార్డు హోల్డర్ కావచ్చు, గ్యాస్ సిలిండర్ ₹500 ఇస్తానన్నటువంటి నేపథ్యం లోపల గ్యాస్ సిలిండర్ కోసం కావచ్చు, ఇవన్నీ కూడా 6 గ్యారంటీ పథకాలను లబ్ధి పొందేందుకు అయితే పెద్ద ఎత్తున కూడా రావడం కూడా జరిగింది. నిరంతర ఇటు ప్రక్రియ ఉంటుందని చెప్పి భావించినా కానీ మొదటి దఫా లోపల మాత్రం ఈ రోజు వరకే 28 నుంచి ఈ రోజు వరకు సాయంత్రం 6 గంటల వరకే గడువు ఇచ్చారు. తర్వాత లబ్ధి పొందాలంటే మాత్రము ఖచ్చితంగా 3 నెలలు ఆగాలని చెప్పి అయితే ఇప్పటికే అనాధికారికంగా సూచిస్తున్నట్టు తెలుస్తున్నది. మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలంటే ఖచ్చితంగా మాత్రం ఇంకో 3 నెలల తర్వాత మళ్ళీ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఇప్పుడు దాదాపుగా ప్రతి గ్రామం లోపల ఉన్నటువంటి వారి లోపల దాదాపుగా 95% వరకు కూడా ఇటు దరఖాస్తులు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. పెద్ద ఎత్తున కూడా ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా 10 లక్షల వరకు దరఖాస్తులు వచ్చినటువంటి నేపథ్యం లోపల ప్రతి గ్రామం లోపల ఇటు 90 నుంచి 95 వరకు కూడా దరఖాస్తులు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రం వరకు 6 గంటల వరకు కూడా గడువు ముగినట్టుగా తెలుస్తున్నది. రేపంచెల ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.